డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జాతక పరిశీలన చేసేటప్పుడు మనం ఏ విధమైనటువంటి ధోరణితో గ్రహాలని చూస్తాము. ఏ భావములోనైనా కానీ 12 భావాలలో గ్రహాలు 9 గ్రహాలు అమరినప్పుడు ఆ గ్రహాల యొక్క పరిస్థితుల్ని బేస్ చేసుకొని, అవి పుట్టినటువంటి నక్షత్రాలని ఆధారంగా చేసుకొని ఆ భావానికి, ఆ భావ బంధుత్వ కారకత్వాలకు, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, యాటిట్యూడ్ని, వాటి యొక్క నడవడికను గురించి మాత్రమే చెప్తాం. ఉదాహరణకి ఒక భావములో శని అనే గ్రహం ఉన్నప్పుడు మనకు కనబడే గ్రహము శని అయినప్పటికీ ఆ గ్రహం యొక్క నిజమైనటువంటి స్వభావాలని మనం చెప్పం. శని అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంపై పనిచేసే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీని గురించి మాత్రమే తెలుసుకుని, కుజుని యొక్క ధర్మములని, ప్రవర్తనని, ఆ భావ బంధుత్వ కారకత్వాలకు, ఆ భావానికి మనము అందజేస్తాం. ఇలాగ ప్రతి ఒక్క గ్రహానికి అది పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ గ్రహ నక్షత్ర కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకుని మనము సబ్జెక్ట్ని తీసుకెళ్తూ ఉన్నాం. అయితే మనము పోల్చి చూసుకున్నప్పుడు, మన జాతకాలని లైవ్లో పోల్చి చూసుకున్నప్పుడు అవి అక్యురేట్గా 100కి 1000% సూట్ అవుతుంది. ఇది కాదు అని చెప్పడానికి మనకు రుజువులు ఆడ కనబడుతున్నాయి. కాబట్టి చెప్పలేని పరిస్థితుల్లో చాలామంది ప్రముఖ విద్వాన్లు కూడా ఉన్నారు. అది వేరే విషయం. కానీ ఈరోజు మనం చర్చించే అంశం ఏమిటంటే, ఒక జ్యోతిష్యం దగ్గరికి అన్ని సందర్భాల కంటే కూడాను వివాహము అని వారి జీవితంలోకి ప్రవేశించినటువంటి ఆ వయసును బట్టి వివాహము అనే సంఘటనను తెలియజేసే విధంగా దాని గురించి సూచనలు తెలుసుకోవడానికి జ్యోతిష్యుల్ని సందర్శిస్తారు, అన్ని సందర్భాల్లో కంటే కూడాను. అయితే అప్పుడు సాదాసీదా జ్యోతిష్యులు ఏమి పరిశీలన చేస్తారు? ముఖ్యంగా లగ్నాన్ని నుండి చూస్తారు కొంతమంది, అయితే కొంతమంది రాశి నుండి చూస్తారు. చంద్రుడు పడినటువంటి నక్షత్రాన్ని బేస్ చేసుకొని కొంతమంది చెప్తే, చాలా అరుదుగా ఉన్నటువంటి జ్యోతిష్యులు లగ్నాన్ని బేస్ చేసుకొని చూస్తారు. కానీ మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మొదటి నుంచి కూడాను రాశి అనే భాగానికంటే, చంద్రుడు పడిన భావానికంటే లగ్నము, లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని తీసుకుని మనము చర్చిస్తుంటాం. ఆ రీతిలో ఈరోజు లగ్నము నుండి 7వ భావములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి 7వ భావముతో సంబంధపడినటువంటి గ్రహాల విషయాల గురించి మనం చర్చిస్తాం. ప్రపంచంలో 800 కోట్ల జనాభాలో వారికి వయసును బట్టి ఆ సందర్భంలో వివాహం అనేది జరుగుతుంది. ఇది ఒక మధురమైనటువంటి ఘటన. అయితే ఆ సందర్భంలో మాత్రమే కబోర్డ్లో పెట్టినటువంటి ఈ జ్యోతిష్య శాస్త్ర
లిఖిత పుస్తకాన్ని బయటకు తీసుకొచ్చి పెడతారు. అంతవరకు దాని అవసరం ఉండదు. అప్పుడు మాత్రమే భాగస్వామిని మనం ఎన్నుకునే సమయంలో ఎటువంటి భాగస్వామి వీరి జీవితంలోకి ప్రవేశిస్తే బాగుంటుందని మూక విధానము ద్వారా, మూక పద్ధతిలో పూర్వం ఎప్పుడో చెప్పిపోయినటువంటి విషయాల్ని నక్షత్రాలను మాత్రమే బేరీజు వేసి ఒక చార్ట్ ద్వారా యోని ఏమిటి, యోని పొంతనం ఏమిటి, వశ్య పొంతనం ఏమిటి, రజ్జు పొంతనం ఏమిటి, నాడీ పొంతనం ఏమిటి, అది గణన పొంతనం ఏమిటి, ఇలాంటి విషయాల్ని 36 పొంతనాలకి అధిక శాతంలో కానీ వాళ్ళకి వస్తే ఒక 72%, 90%, 80% చూసి వస్తే మిగిలిన ఏ విషయాలు పట్టించుకోకుండా వచ్చిన జాతకాలలో దేనికైతే హైయెస్ట్ పర్సెంట్ వచ్చి ఉంటుందో దాని వైపు మొగ్గు చూపి పెళ్లికి వెళ్ళిపోతుంటారు. కానీ మనం ఏం చేస్తామంటే జాతక చక్రాన్ని తీసుకున్న వెంటనే టైం రెక్టిఫికేషన్ చేసి వచ్చిన జాతకం అబ్బాయిదేనా లేదా అమ్మాయిదేనా అని పరిశీలన చేస్తాం. అక్కడే వారి లగ్నం ఏమిటో, లగ్న పాయింట్ ఏమిటో, వారి జాతకము అమ్మాయిలో ఉందా లేదా అబ్బాయిలో ఉందో అనేది తెలియకుండానే వివాహానికి వెళ్ళినటువంటి వారు 3 రోజులకి ముచ్చటి తీరిపోయి వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి క్లియర్ అయిపోయినట్టే, ఫెయిల్ అయినట్టే. తరువాత మన సంగతి ఏమిటంటే మనం ఏం చేస్తామంటే లగ్నములో నుంచి రాశి నుంచి 180 డిగ్రీలను తీసుకొని ఆ నక్షత్ర గ్రహ కర్మ రీతిని బట్టి కనెక్ట్ చేసి ప్రాప్త నక్షత్రాలు, అలాగే ప్రాప్త గ్రహాలు, ప్రాప్త భావము, అలాగే ప్రాప్తమైనటువంటి ఈ యొక్క కర్మ సంబంధాలని, వారికి ఉన్నటువంటి ప్రొఫెషన్ ప్రాప్తం ఏమిటి, కెరీర్ ప్రాప్తం ఏమిటి, బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వీటన్నిటిని సెట్ చేసి మనం ఇస్తాం. ఇది అందరికీ తెలిసినటువంటిది. మా డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఆస్వాదిస్తున్నటువంటి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు గమనించవలసింది ఏమిటంటే 7వ భావం అనేది మొదటి వివాహము చేసుకున్నటువంటి వారికి చాలా అవసరమైనటువంటి భావం, చాలా ఇంపార్టెంట్ ఇవ్వాల్సినటువంటి భావము. ఆ భావాన్ని కానీ మనం విస్మరిస్తే, నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని లగ్నములో నుండి 7వ భావములో ఉన్నటువంటి గ్రహాలని పరిశీలించాలి. వెంటనే మీకు ఒక డౌట్ వస్తుంది, ఏమండి మా జాతకం ఏర్పడింది మేము పుట్టినప్పుడు లగ్నములో నుండి 7వ భావములో ఏ గ్రహాలు లేవండి. కాకపోతే లగ్నములో నుండి 7వ భావ అధిపతి వెళ్ళి ఒక పాపగ్రహముతో కలిసి ఉన్నారు. లగ్నములో నుండి 7వ భావ అధిపతి వెళ్ళి కేతువుతో కలిసి ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు, కుజునితో కలిసి ఉన్నారు, సూర్యునితో కలిసి ఉన్నారు, ఇలాగా అవి నీచం పొందున్నారు, వక్రి పొందున్నారు. ఇలాగ అనేకమైనటువంటి ఈ జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానము అనేక మంది టీవీల్లోనూ తర్వాత వచ్చి యూట్యూబ్ ఛానల్లోనూ చెప్పడం వల్ల మీకు తెలుసుంటుంది. కానీ వాటి విషయాలని మనం చర్చించడానికి వాటిలో ఏదైనా సారం ఉంటేనే కదా మనం చర్చించాలి. దాంట్లో ఎలాంటి సారమే లేదు. ఇన్నాళ్ళుగా 1000 సంవత్సరాల నుండి మీరు చేస్తున్నటువంటి ఈ పరిశ్రమ ఏదైతే జ్యోతిష శాస్త్ర శ్రమ అంతా వృధానే. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నిరూపణలు ఉన్నాయి కాబట్టి మీ జాతకాన్ని ముందర పెట్టుకొని మీరుగా కూడాను నిరూపించుకోండి. ఇందులో ఒకరిని మనం తక్కువ చేసి చెప్పడం లేదు. కాకపోతే ఎప్పుడైతే మనకు ఒక పని చేస్తున్నప్పుడు అందులో వర్కౌట్ కాని సమయంలో దాన్ని వదిలేయాలి. పని జరగకపోయినా దాన్నే పట్టుకొని పీకులాడినప్పుడు ఎప్పటికీ కూడా దాంట్లో ప్రయోజకత్వం పొందలేరు అనేది మా వాదన. ఇప్పుడు మనకు ఒక దారిలో వెళ్తున్నాము, ఆ దారిలో వెళ్తే మనకి ఫలితాలు రానప్పుడు దారిని మార్చాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ మీకు సరిగా సెట్ కానప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఒక శాస్త్రంలో చెప్పబడిన విషయాలు మన జీవిత కాలంలో, నిత్య జీవిత కాలంలో అని చెప్పాలి దీన్ని, నిత్య జీవిత కాలంలో వర్కౌట్ కానప్పుడు అది పనికి మాలిందనేసి పక్కన పెట్టాలి. అయితే పనికొచ్చేది ఏమైనా ఉందా, ఈ శాస్త్రాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా కూడా దాన్ని ఫ్లరిష్ చేయడం, మెరుగుపరచడం అనేది ఏమైనా ఉందనేది మనం చూడాలి. అలా చూసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కనెక్ట్ అవుతున్నాయి. ఆ విషయాల్ని ఒక్కొక్కటిగా నేను ప్రతి ఒక్క వీడియోలో విడమరిచి చెప్తున్నాను. కొంతమంది కనెక్ట్ అవుతున్నారు, బాగుపడుతున్నారు. కొంతమంది అదే మోగులో అదే గ్రూప్లో వెళ్తూనే ఉన్నారు, దెబ్బలు పడుతూనే ఉన్నాయి. దెబ్బల మీద దెబ్బలు పడి చివరికి ఎందుకు పనికిరాని జీవితాన్ని కూడా అనుభవిస్తున్నారు. ఇదే వాస్తవం కూడా. అయితే నిజమేమిటనేది ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకే మనం తీసుకుందాం. మీ లగ్నం ఏదైనా కానీ
మీరు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు, పెళ్ళైన వారు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా చెక్ చేసుకోండి. మీ లగ్నములోంచి 7వ భావంలో ఏదైనా గ్రహం ఉందా మీ జాతకం ముందర పెట్టుకొని చూడండి. ఒకవేళ 7వ భావములో శుక్రుడు అనే గ్రహం ఉన్నారా చూడండి. ఇలాగ ఒకరోజు ఈరోజు శుక్రుని గురించి తీసుకుంటాను, నెక్స్ట్ ఇంకొక రోజు గురువు, ఇంకొక రోజు బుధుడు, ఇంకో రోజు శుక్రుడు అయిపోయింది కాబట్టి శని, చంద్రుడు, ఇలాగ అన్ని గ్రహాలు, రాహు ఉన్నారా, కేతు ఉన్నారా, వీటన్నిటిని కూడా మరి చెప్తాను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. అంతేగాని ఏదో దూరం కూడా ఒక రాయేస్తాం, తగిలితే తగలని, తగలకపోతే పోనీ అనే నైజం అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ చెప్పే ఎవరికీ ఉండదు. ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్ తెలుగులో చెప్పి నేనైనా కానీ, తమిళ్లో చెప్పిన ఇంకొకరైనా కానీ, ఇంగ్లీష్లో చెప్పిన ఇంకొకరైనా కానీ, మలయాళంలో చెప్పిన ఇంకొకరైనా కానీ ఒక ఫార్ములాని ఒక దానికి సంబంధించి యూజ్ చేస్తే అదే ఫార్ములాని మిగిలిన వారు కూడా ఆ విధానానికి ఉపయోగిస్తున్నారు. ఇదే నిజం కూడా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శుక్రుడు అనే గ్రహం తీసుకుందాం. శుక్రుడు అనే గ్రహము మీ లగ్నము ఏదైనా కావచ్చు, 12 భావాలు లగ్నం ఏదైనా కావచ్చు, లగ్నములో నుంచి 7వ భావములో ఉన్నారు అనుకుందాం. సరే, ఒక పర్టికులర్ లగ్నమే తీసుకుందాం, వృషభ లగ్నము అని తీసుకుందాం. వృషభ లగ్నం కాలపురుషునికి 2వ భావం వృషభ లగ్నం. వృషభ లగ్నానికి అధిపతి ఎవరు? శుక్రుడు అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే ఒక్కొక్క లగ్నానికి కనీసం మీ లగ్నం ఏదో కూడా తెలియని పరిస్థితి. ఎవరిని అడిగినా కానీ రాశిని గురించే చెప్తారు కానీ లగ్నాన్ని గురించే చెప్పే నాదుడే లేడు. ఒకవేళ జ్యోతిష్యుడే నా దగ్గరికి జాతకం చెప్పించుకొని కూడా వస్తున్నారు. లగ్నం ఏదంటే లగ్నం చెప్తున్నారు కానీ లగ్న పాయింట్ ఏ నక్షత్రంలో పడిందంటే ఏంటండి లగ్న పాయింట్ అంటున్నారు. ఆ లగ్న పాయింట్ మన ప్రాణము. లగ్న పాయింట్ మన ప్రాణము. లగ్న అధిపతి కూర్చున్నటువంటి నక్షత్రమే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం. రాశి పడిన నక్షత్రము మన శరీరము. ఈ విషయాలు ఏమీ తెలియకుండానే జాతకం చెప్పేస్తున్నారు. తీరా చూస్తే ఏమీ జరగటం లేదు. ఇదే మా బాధ. ఏంటి ఇలాగ వెళ్తున్నారంటే కనీసం ఇప్పుడైనా వాళ్ళు రిలీజ్ కావాలి కదా. లగ్నములో నుంచి 7వ భావం అంటే మనం ఏం చేసామంటే వృషభ లగ్నం అని తీసుకున్నాం. వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు. ఆ లగ్న అధిపతే 7వ భావములో వెళ్ళి కూర్చున్నారు. 7వ భావం అంటే ఏమిటి? ఒకరికి వయసు వచ్చిన తర్వాత, ఏమి వయసు? యుక్త వయసు, వివాహానికి సంబంధమైనటువంటి పరిపక్వమైనటువంటి వయసు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వచ్చినప్పుడు 7వ భావం అనేది యాక్టివేట్ అవుతుంది. వివాహానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పాటు చేస్తుంది. అప్పుడు 7వ భావం అనేది పనిచేస్తుంది. అప్పుడు లగ్న అధిపతి అయినటువంటి వృషభ లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 7వ భావంలో కూర్చోన్నారు. ఇది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, 7వ భావంలో శుక్రుడు అని. అయితే లగ్నాధిపతి 7లో వెళ్ళి కూర్చున్నప్పుడు 7వ భావాధిపతి కూడా 7లోనే ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకి ఇదంతా అజంప్షన్, ఒక ఉదాహరణ. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని పాయింట్ మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అక్కడ ఆడియో పోతా ఉంటుంది, లేదు వీడియో పోతుంటుంది, వెంటనే నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ కింద నెంబర్ ఇచ్చినాం కాబట్టి నా నెంబర్కి ఫోన్ చేస్తుంటారు. అటువైపు నా వీడియో వాయిస్ అంతా నాకు వినబడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. పూర్తిగా విన్న తర్వాత మీకు అవగాహన వచ్చి మా నుండి మీకు ఏదైనా ప్రయోజకత్వం ఉంటే అప్పుడు నాకు ఫోన్ చేసి ఇలాగ మేము చెప్పించుకోవాలని అడగాల. ఇది పద్ధతి విధానం కూడా. ఒకవైపు ఆడియో పోతూ ఉంటుంది, వాయిస్ నాకే వినబడుతుంది, నా వాయిస్, వీళ్ళు మాత్రం ఫోన్ చేసేస్తుంటారు.
పూర్తిగా వినరు. అలాంటి అరాకొరగా పనులు చేయకండి. మనం ఎక్కడికైనా బస్సు ఎక్కి వెళ్ళాలంటే కూడాను, ఒక ప్రయాణం చేయాలంటే ఈ బస్సు మీద ఉన్నటువంటి లేబుల్ ఏమిటి, దాని మీద ఎలాంటి టైటిల్ ఉంది, ఏ ఊరేందుకు చూసి ఎక్కుతాం. అవి ఏమీ చేయకుండానే ఫోన్ చేసేసి మీ పేరు ఏంటండి, మీది ఏ ఊరండి, వీళ్ళు నన్ను అడుగుతున్నారు. మీ అవన్నీ తెలుసుకోండి. ఎందుకు ఫోన్ చేస్తారు అసలు? ఫోన్ చేయకండి. అవన్నీ క్లియర్గా తెలుసుకుంటే ఫోన్ చేయండి. మా నుండి మీకు అవసరమైతేనే ఫోన్ చేయండి, అనవసరంగా ఫోన్ చేయకండి అని చెప్తుంటా. ఇప్పుడు లగ్నముల నుంచి 7వ భావంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఏ భావంలో ఉన్నా కానీ ఆ భావానికి శుక్రుడు పని చేయడం నేను మొదటే చెప్పేశాను. ఏ గ్రహం కానీ పని చేయదు. ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం పనిచేయడు. ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు 7వ భావం అయినటువంటి వృశ్చికంలో కూర్చోన్నారు. ఆ వృశ్చికంలోనే 7వ భావం కాబట్టి ఆ వృశ్చికానికి అధిపతి అంటే కూర్చు కూడా అక్కడ కూర్చోన్నారు. ఇది అమెరికా. ఇది మాత్రమే మీకు కంటికి కనబడాల, ఇంకే విషయాలు మనకు అవసరం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను చెప్పే సబ్జెక్ట్ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనేసి మీకు అనిపిస్తుంది. ఇప్పుడు లగ్నాధిపతి వెళ్ళి 7వ భావంలో కూర్చున్నారు. జనరల్గా మనం ఏం చెప్తామంటే లగ్నానికి, 2వ భావానికి, 5వ భావానికి, ఈ 3 భావాలకి గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ పనిచేస్తుంది, సంతాన దోషము పనిచేస్తుంది, కన్యాశాపం కూడా పనిచేస్తుంది అన్నాం. కానీ కన్యాశాపం ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది బాగుపడినటువంటి వాళ్ళు, మంచి బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కన్యాశాపాన్ని కూడా కొంతవరకు విస్మరిస్తాం. అయితే ఒకటి అంటే లగ్నాధిపతి వెళ్ళి శుక్రుడు 7వ భావంలో ఉన్నారంటే ఈ లగ్నానికి కానీ, 2వ భావానికి కానీ, లేదా 5వ భావానికి, లగ్నాధిపతికి, 2వ భావాధిపతికి, 5వ భావాధిపతికి గురుకర్మ ఉంటుంది. అదేవిధంగా సంతాన దోషము, సంతాన శోకము, సంతాన విచారం ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ జాతకములో లగ్నాధిపతి అయినటువంటి వృషభ లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 7వ భావంలో కూర్చున్నారంటే ఆ భావానికి ఈ శుక్రుడు ఏమి తీసుకెళ్ళి ఇస్తున్నారు అంటే 7 అనేది ఏమిటంటే ఒక అబ్బాయికి వివాహ వయసు వచ్చిన తర్వాత వచ్చే భాగస్వామి అయినటువంటి అమ్మాయి, ఒక అమ్మాయికి తన వివాహ వయసు వచ్చిన తర్వాత వచ్చే భర్త యొక్క విషయాన్ని తెలియజేస్తుంది, అబ్బాయి యొక్క జాతకాన్ని తెలియజేస్తుంది. అందుకని 7వ భావం మన ఇంటికి ఎదురిల్లు అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు 7వ భావంలోకి వెళ్ళి 7వ భావం ఎవరిని సూచిస్తుందంటే మనకు రాబోయే ఆపోనెంట్ ని చెప్తుంది, మన దగ్గరకు వస్తే కస్టమర్ అని చెప్తుంది, మాకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి చెప్తుంది, పబ్లిక్ ఎక్స్పోజర్ గురించి చెప్తుంది, అమ్మకు అమ్మని గురించి చెప్తుంది, 4కి 4 అమ్మమ్మ మీ అమ్మమ్మని గురించి చెప్తుంది, నాన్నకు అన్న వచ్చి 7వ భావం అవుతుంది. అంటే మీ నాన్న 9వ భావం అయితే 9కి 11 7వ భావము. మీ నాన్న 9వ భావం అయితే మీ నాన్నకు అన్న 9కి 11 7వ భావం అవుతుంది. అంటే ఇన్ని విధాలుగా మనం ఏం చేస్తామంటే భావోద్భావ సంబంధపరిచి బంధుత్వాన్ని కలుపుతాం. అంటే ఇక్కడ 7వ భావం అంటే మీ భాగస్వామి మాత్రమే కాదు, మీ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు, మీ అమ్మకు అమ్మ కుటుంబము, మీ యొక్క నాన్నకి అన్న కుటుంబం అని చెప్పినాం ఇంతవరకు. వీళ్ళ కుటుంబాల్లో చూడండి ఖచ్చితంగా ఏమి కర్మ రిజిస్ట్రీ ఉంటుందంటే మీకు మీ జాతకం పర్టికులర్గా వృషభ లగ్నంలో పడి ఉంటే వృషభ లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 7వ భావములు వెళ్ళి కూర్చోన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు బంధుత్వ కారకత్వాలలో మీకు రాబోయే భాగస్వామికి ఒక అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, అలాగే మీకు పెద్ద నాన్న కుటుంబము, అలాగే పెద్దమ్మ కుటుంబము, వీళ్ళందరూ కూడాను గురు కర్మారీషిని కలిగి ఉంటారు. అంటే మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో కనెక్ట్ అయి ఉంటారని నేను చెప్తున్నాను. కాబట్టి చెక్ చేసుకోండి. ఒకటి. రెండవ విషయం ఏమిటంటే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు 7లో వెళ్ళి కూర్చుని, శుక్రుడు పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రం కాబట్టి భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు, ఈ 4 నక్షత్రాలు కూడా చంద్రుని కర్మారిష్టి కలిగి ఉంటాయి. మఖా నక్షత్రంలో శుక్రుడు పుట్టడం వల్ల శుక్రుడు ఎక్కడున్నా గానీ అక్కడ చంద్రుని యొక్క కర్మారిజిష్టిని ఇస్తారు. దాంతో పాటు కులదేవత శాపాన్ని ఇస్తారు. అప్పుడు లగ్నంలో ఉన్నటువంటి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు 7వ భావంలోకి వెళ్ళి 7వ భావ కారకత్వాలందరికీ కూడా చంద్రుని కర్మారీషిని కులదేవత శాపాన్ని ఇస్తారు అని చెప్తున్నాం. ఇక్కడికి అయిన తర్వాత ఇప్పుడు లగ్నానికి అధిపతి మాత్రమే అయినారా శుక్రుడు, 6వ భావానికి కూడా అధిపతి అయినారని చూస్తే 1కి 6కి అధిపతి అయినటువంటి శుక్రుడు 7వ భావంలో కూర్చున్నారు. అయితే 6వ భావము ఏం చెప్తుంది? ఇక్కడ 6వ భావము 6వ భావాధిపతి శని కర్మని, చంద్రకర్మని తెలియజేస్తుంది మనకు తెలుసు. ఎందుకంటే కాలపురుషునికి
మేషము నుంచి 6వ భావముగా కన్య వస్తుంది. కన్య అనే భావములో బుధుడు మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉంటారు, రాహు కూడా మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉంటారు. కాబట్టి బుధుడు పుట్టిన నక్షత్రం ధనిష్ట నక్షత్రం కాబట్టి ధనిష్ట అనేది శని కర్మారేషిని కలిగి ఉంటుంది. రాహు పుట్టిన నక్షత్రం భరణి నక్షత్రం కాబట్టి అది చంద్రుని కర్మారేషిని కలిగి ఉంటుంది. అప్పుడు శని చంద్ర కర్మ రిజిస్ట్రీని కాలపురుషునికి 6వ భావం కలిగి ఉంటుంది. కాబట్టి మీ లగ్నం ఏదైనా కానీ 6వ భావము 6వ భావాధిపతి శని కర్మని మరియు చంద్రకర్మని రేడియేట్ చేస్తుంది అని మనకి సబ్జెక్ట్ నేర్చుకున్నాం. ఇది బేసిక్స్. అలాంటప్పుడు ఈ లగ్నాధిపతి వృషభ లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 7వ భావంలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ శుక్రుడు 6 మరియు లగ్నానికి అధిపతి కనుక 1వ భావంలో ఉండి 7వ భావంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి అక్కడ గురు కర్మని ఇచ్చేశారు. 7వ భావంలోకి వెళ్ళి అక్కడ చంద్రుని కర్మని తీసుకున్నారు. ఎందుకంటే 7వ భావానికి డిఫాల్ట్ గానే చంద్రుని కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. కారణం ఏంటి? కాలపురుషునికి 7వ భావం తుల కాబట్టి తులలోనే శుక్రుడు అక్కడ మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉంటారు. కాబట్టి శుక్రుడు ఎక్కడుంటే కూడాను అక్కడ చంద్రుని కర్మ ఉంటుంది. అప్పుడు ఈ 7వ భావానికి అధికంగా ఉన్నటువంటిది చంద్రుని కర్మ రిజిస్ట్రీ మరి కులదేవత శాపం అని తెలిసిపోయింది. దాంతో పాటు ఇది ఈ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ భావానికి 7వ భావానికి అధిపతి కనుక ఇక్కడ 6వ భావాధిపతి ఇల్లి 6వ భావానికి మరి లగ్నానికి అధిపతి కనుక లగ్నాధిపతి 6వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు 7లో కూర్చోవడం వల్ల 6వ భావానికి ఉన్నటువంటి శని కర్మ కూడాను 7వ భావానికి వస్తుంది. అంటే 7వ భావం ఎవరు? స్పౌస్, అపోనెంట్. అప్పుడు ఇక్కడ మనం చెప్పినట్టు గురుకర్మ, చంద్రకర్మ, అలాగే శని కర్మ వచ్చింది. మొదటిది వచ్చి గురుకర్మ, అక్కడ చంద్రకర్మ, కులదేవత శాపము మరియు 6వ భావాధిపతి కూడా అక్కడ వెళ్ళి చేరడం వల్ల శని కర్మనిస్తారు. శని కర్మ రిజిస్ట్రీ కూడా రావడం అనేది జరిగింది. ఇంతవరకు అర్థమైంది. ఓకేనా? అయితే ఇప్పుడు లగ్నాధిపతి వెళ్ళి శుక్రుడు 6వ భావానికి అధిపతి కూడాను 7లో కూర్చున్నారు కాబట్టి 7లో ఉన్నటువంటి శుక్రుడు తన యొక్క 7వ దృష్టితో మళ్ళీ లగ్నాన్ని చూస్తారు. కాబట్టి 7వ భావానికి ఉన్నటువంటి చంద్రుని కర్మ కులదేవత శాపము ఆ జాతకులకే వస్తుంది. ఎందుకంటే 7వ దృష్టితో శుక్రుడు లగ్నాన్ని చూస్తారు కాబట్టి అప్పుడు లగ్నానికి ఏమేమి కర్మ ఉన్నట్టు ఇప్పుడు లెక్క? గురు కర్మ ఉంది, మరి చంద్రకర్మ ఉంది, మరి శుక్రుడు 6వ భావానికి కూడా అధిపతి అవ్వడం వల్ల శని కర్మ రిజిస్ట్రీ కూడా కలిగింది అని మనం చెప్తాం. అప్పుడు శని కర్మ రిజిస్ట్రీ కలిగిన ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు, గురుకర్మ కలిగినటువంటి మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలు, మరి చంద్రుని కర్మ కలిగినటువంటి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద నక్షత్రాలు వీటితో ఖచ్చితంగా లగ్నము అనబడే ఆ జాతకులు కనెక్ట్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ 7వ భావంలో శుక్రుడు ఉండడం వలన వృషభ లగ్నానికి అక్కడ గురుకర్మ, చంద్రకర్మ, శని కర్మలు కనబడుతున్నాయి అనేది మనం చెప్పాం. దీనితో పాటు 7వ భావాధిపతి కూడా 7లో ఉన్నారు. 7వ భావాధిపతి 7లో ఉంటే చంద్రకర్మ కులదేవత శాపం ఉంటుంది. కుజుడు పుట్టిన నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రము, హస్త నక్షత్రము, మృగశిర నక్షత్రము గురుకర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. కుజుడుకున్న 7వ దృష్టితో మళ్ళీ లగ్నాన్ని చూడడం వల్ల కూడాను అక్కడ గురుకర్మ రిజిస్ట్రీ లగ్నానికి వస్తుంది. లగ్నం అంటే జాతకులకు వస్తుంది. అయితే కుజుడు అనే గ్రహము ఇక్కడ 7వ భావానికి మాత్రమే అధిపతి కాదు కదా, 12వ భావానికి కూడా అధిపతి కాబట్టి 12వ భావం 12వ భావాధిపతి సూర్యకర్మ రిజిస్ట్రీని కలిగిస్తుంది. అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలను కూడా కనెక్ట్ చేస్తుంది. కాబట్టి లగ్నానికి సూర్యకర్మ ఉంటుంది, గురుకర్మ ఉంటుంది, చంద్రకర్మ ఉంటుంది, శని కర్మ ఉంటుందని మనం చెప్తాము. అదేవిధంగా 12వ భావాధిపతి అయినటువంటి కుజుడు 7వ భావంలో కూర్చోన్నారు. 7వ భావానికి కూడా అధిపతి కాబట్టి 7వ భావము అనేది భాగస్వామి కాబట్టి వాళ్ళకి కూడా సూర్యకర్మ ఉంటుంది, చంద్రకర్మ ఉంటుంది, గురుకర్మ ఉంటుంది, మరియు శని కర్మ ఉంటుంది. కాబట్టి ఈక్వల్గా ఉండడానికి అవకాశము ఇది కనబడుతుంది. ఈ విధంగా అప్పుడు మనం ఎన్నుకునేటప్పుడు లగ్నములో నుంచి 7వ భావంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆ శుక్రుడు అనే గ్రహము ఆ లగ్నానికి ఏ ఏ భావాలకి అధిపతిగా ఉన్నారో చూడాలి. ఇది ఒక శుక్రుని గురించే మనం తీసుకుంటాం. అలాగే లగ్నం ఇంకొక దాన్ని మార్చేస్తాం అనుకుందాం. ఉదాహరణకి లగ్నం మిథున లగ్నమే అనుకుందాం. అయితే మిథున లగ్నానికి 7వ భావం ఏమిటంటే ధనుసు అవుతుంది. ధనుసులో శుక్రుడు ఉన్నారు అనుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టుగా లగ్నాధిపతి కాదు అక్కడ కూర్చోండది. అక్కడ ఏమైందంటే 6వ భావాధిపతి 5వ భావాధిపతి వెళ్ళి కూర్చోన్నారు శుక్రుడు. ఇట్లా లెక్క తీసుకుంటాం. మిథున లగ్నానికి
ఐదవ భావాధిపతి 5, 6 కాదు, 5వ భావాధిపతి మరియు 12వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడ వెళ్ళి కూర్చున్నారంటే ధనుసులో కూర్చున్నారు. ధనుసు 7వ భావం అవుతుంది. బాగా అర్థం చేసుకుంటారండి. ఇప్పుడు ఒకవేళ మీకు మిథున లగ్నం అయితే మిథున లగ్నానికి 7వ భావంలో శుక్రుడు ఉన్నారు ఒక జాతకంలో. అలాంటప్పుడు ఎలాగ మనం డిసైడ్ చేస్తాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా? 7వ భావంలో శుక్రుడు ఉంటే శుక్రుడు ఏ భావాలకి అధిపతి శుక్రుడు ఎక్కడున్నా అక్కడ చంద్రకర్మ రిజిస్ట్ని కులదేవత శాపాన్ని కలిగిస్తారు అనేది మనం చెప్పుకున్నాం. అక్కడ నుంచి 7వ దృష్టిలో లగ్నాన్ని చూడడం వల్ల లగ్నానికి అంటే జాతకులకు కూడాను చంద్రకర్మ రిజిస్ట్రీ మరి కులదేవత శాపం వస్తుందనే చెప్పుకునేసినాం. ఇక్కడ వరకు ఓకే. అయితే మిథున లగ్నానికి శుక్రుడు ఏ భావాలకి అధిపతి? 12వ భావానికి అధిపతి మరియు 5వ భావానికి అధిపతి. 12వ భావం ఏం చెప్తుంది? సూర్యకర్మ రిజిస్ట్ని ఇస్తుంది. 5వ భావం ఏం చెప్తుంది? గురుకర్మ రిజిస్ట్ని కలిగి ఉంటుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అప్పుడు ఈ గురుకర్మ రిజిస్ట్రీ మరియు సూర్యకర్మ రిజిస్ట్రీ మరి చంద్రకర్మ కులదేవత శాపము ఇవన్నీ కూడాను లగ్నానికి కలిగిస్తుంది అని చెప్తుంటాం. అలాగా అప్పుడు వీరి కుటుంబ పరంపరలో చూడండి ఖచ్చితంగా ఈ యొక్క మైల్డ్గా కూడాను రాహుకర్మ కనెక్ట్ అవుతుంది. 7వ భావం అనేది మామూలుగా ధనుసు వచ్చింది కాబట్టి ధనుసు అనేది డిఫాల్ట్ గానే రాహుకర్మ రిజిస్ట్ని కలిగి ఉంటుంది కాబట్టి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో వారు కూడా ఉంటారు. అప్పుడు మిథున లగ్నానికి వచ్చినటువంటి భాగస్వామి మెయిన్గా ఏ కర్మ రిజిస్ట్ని కలిగినటువంటి కుటుంబం నుండి వస్తారు. ఒకటి చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగిన కుటుంబం నుండి, మరి సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రం నుండి, అలాగే గురుకర్మ కలిగినటువంటి కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల నుండి, రాహుకర్మ కలిగిన నక్షత్రాల నుండి కూడా వస్తారు. ఈ కుటుంబంలో ఈ 4 గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అప్పుడు మాత్రమే వీరి లగ్నం మిథున లగ్నానికి 7వ భావంలో శుక్రుడు ఉన్నట్టు మనము కన్ఫర్మ్ చేస్తాము. లేదంటే ఆ జాతకమే తప్పు అంటాం. ఉదాహరణకి కన్యా లగ్నం అనుకుందాం. కన్యా లగ్నానికి 7వ భావం ఏమిటంటే మీనం అవుతుంది. మీనంలో శుక్రుడు ఉన్నారు అనుకుందాం. ఉదాహరణ ఇదన్నీ అజంప్షన్సే. చాలా మంది కుటుంబాల్లో మనం జాతకాలను పరిశీలించినప్పుడు ఉంటాయి. అయితే వీళ్ళంతా ఏం చెప్తారంటే కన్యా లగ్నానికి శుక్రుడు ఉచ్చ పొందారు కాబట్టి వీరి వివాహ జీవితం బాగుంటుంది అని అంటుంటారు. చాలా మంది కుటుంబాలను మనం చూసాము. ఇలాంటి ఉచ్చ పొందినటువంటి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పెళ్లి లేట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వివాహ జీవితంలో శృంగారమైనటువంటి జీవితాన్ని పొందలేక అవస్థలు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మన డిఎన్ఏ కాన్సెప్ట్. మళ్ళీ ఒక రోజు మళ్ళీ వేరే వీడియో చేస్తాం, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏమిటంటే లగ్నములో నుంచి 7వ భావంలో శుక్రుడు ఉన్నారు. లగ్నం కన్యా లగ్నం తీసుకున్నాం. ఎప్పుడైతే లగ్నం కన్యా లగ్నం తీసుకున్నామో లగ్నం నుంచి 7వ భావం అది ఉచ్చ పొందిందా, శుక్రుడికి ఉచ్చ పొందిందా, నీచ పొందిందా అనే కాన్సెప్ట్ మనం మాట్లాడటం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాము, లగ్నములో నుంచి 7వ భావంలో శుక్రుడు ఉన్నప్పుడు 7వ భావానికి 7వ భావ బంధుత్వ కారకత్వాలు ఏమైతే నేను మొదట చెప్పానో వారందరికీ చంద్రకర్మ కులదేవత శాపం ఉంటుంది. కారణం ఏమిటంటే శుక్రుడు పుట్టిన నక్షత్రం మకా నక్షత్రము. ఆ మకా భరణి జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రం చంద్రుని కర్మ రిష్టి కలిగి ఉంటాయి. అదేవిధంగా కులదేవత శాపం ఉంటుంది కాబట్టి మీకు వచ్చే భాగస్వామి కుటుంబం కంపల్సరిగా ఈ చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల్లోనూ కులదేవత శాపం కలిగినటువంటి కుటుంబం నుండి వస్తారు. అయితే ఇక్కడ దీన్ని బట్టి మనము ఒక డిసైడ్ చేస్తాం. అయితే 7వ భావంలో శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుడు తనకున్నట్టు 7వ దృష్టితో లగ్నాన్ని చూడటం వల్ల లగ్నానికి కూడా చంద్రుని కర్మ కులదేవత శాపం వస్తుంది. అయితే ఈ లగ్నంలో కన్యా లగ్నం నుంచి 7వ భావంలో శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుడు ఏ భావాలకి అధిపతిగా ఉన్నారు? 2వ భావానికి మరియు 9వ భావానికి అధిపతి. 2వ భావం ఏం చెప్తుంది? గురుకర్మ రిజిస్ట్ని తెలియజేస్తుంది. 9వ భావం రాహుకర్మ రిజిస్ట్ని తెలియజేస్తుంది. అప్పుడు ఈ కన్యా లగ్నానికి 7వ భావంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కంపల్సరిగా రాహుకర్మ రిజిస్ట్రి కలిగిన పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు ఉన్నవారు, లగ్నంలో గురువు ఉన్నవారు, లగ్నాధిపతితో గురువు ఉన్నవారు, 9వ భావం వచ్చి 9వ భావాధిపతి లగ్నంలో ఉన్నవారు, లగ్నాధిపతి 9లో ఉన్నవారు ఉంటారు. ధనుసు రాశి ధనుసు లగ్నం వాళ్ళు ఉంటారని మనం చెప్పేస్తాం. అది రాహుకర్మ రిజిస్ట్రీ.
దాంతోపాటు రెండవ భావాధిపతి కూడా అయినారు కాబట్టి శుక్రుడు, అప్పుడు మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలు వారు ఉంటారు. వాళ్ళు సంతాన దోషం ఉంటుంది, సంతాన శాపం ఉంటుంది, మరియు కన్యాశాపం ఉంటుందని చెప్తాము. కానీ కన్యాశాపం ఎక్కువగా నష్టాన్ని కలిగించడం లేదని మనం కనుగొన్నాం కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ శుక్రుడు 7వ భావంలో ఉండడం వల్ల ఆ 7వ దృష్టి కూడా లగ్నం మీద ఉంటుంది కాబట్టి అక్కడ 2, 9 భావాలకి అధిపతి అయినటువంటి శుక్రుడు కన్యా లగ్నానికి 7వ భావంలో కూర్చొని అక్కడ చంద్రుని కర్మను మరి కులదేవత శాపాన్ని ఇస్తూ రాహు కర్మని మరియు గురు కర్మని కలిగి ఉన్నారు కాబట్టి ఆ కర్మ రిజిస్టర్ అంతా కూడా జాతకులకు వస్తుందా రాదంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే శుక్రుడికి తనకున్నటువంటి 7వ దృష్టితో లగ్నాన్ని చూడడం వల్ల ఆ లగ్నము అనే భావానికి ఖచ్చితంగా గురుకర్మ, చంద్రకర్మ, కులదేవత శాపము, రాహుకర్మ రిజిస్టర్ అనేవి కలుగుతాయి. అప్పుడు వీళ్ళ కుటుంబంలో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు మరియు మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి అనేది కన్ఫర్మ్ చేస్తాం. అప్పుడు వారితో వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఎలాంటి వారితో వివాహం చేస్తే బాగుంటుందని మనం డిసైడ్ చేస్తాం. ఉదాహరణకి ధనుర్లగ్నం తీసుకుందాం. ధనుర్లగ్నానికి 7వ భావం మిథునం అవుతుంది. అప్పుడు ధనుర్లగ్నానికి 7వ భావంలో శుక్రుడు ఉన్నారు అనుకుందాం. అయితే ఆ శుక్రుడు ఎక్కడున్నా కానీ చంద్రుని కర్మారీషిని కులదేవత శాపాన్ని ఇస్తారు. అక్కడ నుండి మళ్ళీ 7వ దృష్టితో చూడడం వల్ల మళ్ళీ లగ్నానికి అదే శాపము దోషం వస్తుందని తెలుసుకునేసినాం. ఇప్పుడు 2-3 ఉదాహరణలు తీసుకోవడం వల్ల మనకు అర్థమవుతా ఉంది. అదే విధంగా ఇప్పుడు ఈ శుక్రుడు అనే గ్రహము ఈ యొక్క ధనుర్లగ్నానికి 6 మరియు 11 భావాలకి అధిపతి కదా. 6 మరియు 11 భావాలకి అధిపతి కాబట్టి 6వ భావము 6వ భావాధిపతి శని కర్మను చంద్రకర్మను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 11వ భావం 11వ భావాధిపతి ఏం చెప్తుంది, కుజకర్మను ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ధనుర్లగ్నానికి శుక్రుడు 7వ భావంలో ఉండి ఆ 7వ భావానికి ఏ కర్మారీషులు ఇస్తున్నారంటే చంద్రుని కర్మారీషిని, కులదేవత శాపాన్ని, అలాగే కుజకర్మ రిజిస్ట్రిని మరియు ఇక్కడ శని కర్మ రిజిస్ట్రిని ఇస్తున్నారు. అయితే శని కర్మ రిజిస్ట్రీ కానీ, చంద్రకర్మ రిజిస్ట్రీ కానీ మరియు కుజకర్మ రిజిస్ట్రీలు ఈ 3 కర్మ రిజిస్ట్రీలతో ఉన్నటువంటి ఈ శుక్రుడు 7వ భావానికి అందిస్తూ అక్కడి నుంచి 7వ దృష్టితో మళ్ళీ ధనుర్లగ్నాన్ని చూడడం వల్ల ఈ యొక్క ధనుర్లగ్నానికి సంబంధించిన జాతకులు కూడాను ఈ శని కర్మ మరియు ముఖ్యంగా చెప్పాలంటే కుజకర్మ మరియు చంద్రకర్మ రిజిస్టర్లు కూడాను రావడం జరుగుతుంది అని చెప్తున్నాను. అప్పుడు మనం చెక్ చేసుకోవాలా నిజమా కాదనేది మీరే నిరూపణ చేసుకోవచ్చు. మీ జాతకాలను ముందర పెట్టుకోవాలి. ఒక గ్రహమే మనం తీసుకున్నాం. అదేవిధంగా మకర లగ్నానికి తీసుకుందాం. మకర లగ్నానికి లగ్నంలోంచి 7వ భావం కర్కాటకం అవుతుంది. కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మకర లగ్నానికి శుక్రుడు 7వ భావంలో ఉంటే 7వ భావం ఏదైనా కానీ శుక్రుడు ఎక్కడైనా ఉండని అక్కడ చంద్రకర్మ కులదేవత శాపం అనేది ఉంటుందని చెప్పాం. అక్కడ నుంచి లగ్నాన్ని చూసినప్పుడు ఆ జాతకులు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ కులదేవత శాపం చంద్రుని కర్మ రిజిస్ట్రీ సంభవిస్తుంది. అదే కుటుంబంలో కూడాను భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారు ఉంటారు అనేది మనం డిసైడ్ చేసేసాం. కులదేవత శాపం ఉంటుందని చెప్పేశాం. అయితే ఈ శుక్రుడు ఏ భావ, ఇది గ్రహ సంబంధం అన్నమాట. అయితే భావ సంబంధం ఎలా తీసుకుంటాం మనము? శుక్రుడు ముఖ్యంగా ఇక్కడ ఏ భావాలకి అధిపతిగా ఉంటారు? మకర లగ్నానికి 5 మరియు 10వ భావానికి అధిపతి కదా. 5వ భావం 10వ భావంలో 5వ భావానికి కర్మ రిజిస్ట్రీ ఉంది, గురు కర్మ రిజిస్ట్రీ. కానీ 10వ భావానికి మనం ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఇక్కడ మకర లగ్నానికి శుక్రుడు 7వ భావమైన కర్కాటకంలో ఉండి ముఖ్యంగా 5 మరియు 10 భావాధిపతి అయ్యి 5వ భావం యొక్క కర్మ రిజిస్ట్రీ గురు కర్మని కలిగి ఉన్నారు. మరి కన్యాశాపాన్ని కలిగి ఉన్నారు కాబట్టి గురుకర్మ రిజిస్ట్రీ, కన్యాశాపము మరియు కులదేవత శాపము, చంద్రకర్మ రిజిస్ట్రీ మొత్తం కూడా లగ్నానికి పనిచేస్తుంది అని చెప్తాం. అప్పుడు ఈ వీరికి వచ్చే భాగస్వామి కుటుంబము ముఖ్యంగా చంద్రకర్మ రిజిస్ట్రీ మరియు గురుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారే వీరి జీవితంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళ కుటుంబంలో టీచింగ్ ఫీల్డ్ కానీ, గ్రాఫిక్స్, యానిమేషన్, బ్యూటీ పార్లర్ రన్ చేయడం, ఫ్యాషన్ డిజైన్, మల్టీమీడియా ఇలాంటివి అన్ని కూడా వాళ్ళ కుటుంబ పరంపరలో ఉంటాయని చెప్తాం. ఇలా ఒక్కొక్క భావానికి ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పిన తర్వాత వెంటనే కింద ఒకరు కామెంట్ పెడతారు ప్రబుద్ధులు. ఏమంటే మీరు అన్ని లగ్నాలకి చెప్పారండి, కుంభ లగ్నానికి చెప్పలేదండి, లేదా మేష లగ్నానికి చెప్పలేదండి. ఏ లగ్నానికైనా ఇదే రూల్ మనం అప్లై చేయాలి. అలాగే ఏ లగ్నానికైనా కానీ ఆ గ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రహం ఏ భావాలకి
సంబంధపడుతుందో చూడాలి. ఉదాహరణకి మేష లగ్నం అనుకుందాం. ఈ మేష లగ్నానికి శుక్రుడు 7వ భావంలో ఉన్నారు. అంటే 7వ భావాధిపతి 7లోనే ఉన్నారు అని అర్థం. ఎందుకంటే మేష లగ్నానికి తుల అనేది 7వ భావం అవుతుంది. అంటే 7వ భావాధిపతి 7లోనే ఉన్నారు. ఓకే, అప్పుడు 2వ భావాధిపతి కూడా అయినారు కదా. అప్పుడు 2వ భావాధిపతి 7వ భావాధిపతి నుండి శుక్రుడు 7లో ఉన్నప్పుడు శుక్రుడు ఎక్కడున్న చంద్రకర్మ కులదేవత శాపాన్ని ఇస్తారు. 2వ భావాన్ని కూడా కారకత్వం వహించారు కాబట్టి 2వ భావం ఏం చెప్తుందంటే గురుకర్మ రీషిని కలిగి ఉంటుంది. అప్పుడు మృగశిర హస్త ఉత్తరాషాఢ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర 7 నక్షత్రాల కలయికతో ఉన్నటువంటి వారు ఆ కుటుంబంలో ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ 7వ దృష్టితో మనం మళ్ళీ కూడాను ఈ యొక్క మేషాన్ని చూడడం వల్ల జాతకులు కూడాను అదే కర్మ రీషిని రిఫ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్లాగా మనం ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు ఒక గ్రహాన్ని తీసుకొని 7వ భావంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, వాళ్ళకి వచ్చే బాంధవ్యాలు ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ వంశం నుండి వస్తుంది, ఏ కర్మారిష్టి సంబంధమైనటువంటి కుటుంబం నుండి వీళ్ళకి భాగస్వామి వస్తుందన్న విషయాల్ని మొదట మనము బేరీజు వేయాలి, లెక్కలు కట్టాలి. ఆ తర్వాత డిసైడ్ చేసి ముందుకెళ్ళాలి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.